దేవునామానికి వందనాలండి. వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. హల్లెలూయా. డిడ్ యూ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్? ఎస్. కొల్ల సొమ్ము. ఆమెన్. చెప్పండి మీ పక్క వారికి, నా కొల్ల సొమ్ము రాబోతుందని చెప్పండి. ఎవరికి వద్దనుకుంటా, సరే పోనీ, నేనైతే చెప్తాను, నాకు కొల్ల సొమ్ము అతి విస్తారంగా రాబోతుంది. ఆల్ వాల్యుబుల్ థింగ్స్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఆమెన్. హల్లెలూయా. మీరు సౌండ్ చేయకపోతే చాలా కష్టం అండి. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. దేవుడు మనకు అద్భుతమైన మాటలు బయలుపరుస్తున్నాడు ప్రతి వారం కూడా. మరి మనల్ని నడిపించి, మనల్ని ఓదార్చి, ఆదరించి, శక్తివంతులుగా చేసి బలమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు వాక్యము మనము ఏంటి అంటే కనుక, దేవునికి మనము పరిపూర్ణంగా మనల్ని మనం అప్పచెప్పుకున్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆమెన్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి టోటలీ సరెండర్ టు గాడ్. ఎవరైతే దేవునికి పూర్తిగా, దేవుని నీ మీదే నా ఆధారము ప్రభువా అని పూర్తిగా దేవునికి లొంగిపోతారో, వారి జీవితంలో దేవుడు ఏ 3 కార్యాలు దేవుడు చేస్తాడో ఈరోజు చెప్పబోతున్నా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. సో మనము దేవుణ్ణి ప్రార్థనపూర్వకంగా ఈ వాక్యం విందాము. చెడుతనం నుంచి మనము తొలగిపోయిన తర్వాత, పాపం నుంచి దేవా నన్ను విడిపించు అని పశ్చాత్తాపం పొందిన తర్వాత, ఆఫ్టర్ వి టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్ వేస్, చెడు మార్గంలో వెళ్తున్న మనము ట్రాక్ని చేంజ్ చేసుకొని దేవుని ట్రాక్లో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనము ఈరోజు దేవుడు మనకి అద్భుతమైన 3 విషయాలు దేవుడు చెప్పబోతున్నాను. చెప్పండి పక్కన వారికి, 3 విషయాలు దేవుడు చెప్తున్నాడని చెప్పండి. 3 విషయాలని చెప్పండి. 3 సరిపోవట్లేదేమో, 7 చెప్పనా? మరి అందుకే గట్టిగా చెప్పండి, 3 విషయాలని చెప్పండి. 3 రోజెస్. రోజెస్ ఏంటండి? 3 జెమ్స్ మన జీవితంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటి వరకు నేను చేస్తున్న చెడు కార్యం నుంచి నేను తప్పించబడి, నేను మంచి మార్గంలో నేను వెళ్తాను, మంచి కార్యాలు చేస్తాను అన్న వారికి దేవుడు 3 అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. ఇంకా చెప్పదేంటి? 3 అంటా ఉంది. ఇంకా చెప్పదేంటి? చెప్తాను, ఊరించి చెప్తానండి. ఏంటండి? ఊరించి చెప్తాను. మనం యాక్చువల్గా మన మంచి కార్యాలు యాక్చువల్గా దేవునికి సరిపోవండి, నిజం చెప్పాలండి. అంతే కదండి? మన యొక్క కార్యములు, నీతి కార్యాలు ఎలాగున్నాయి దేవునికి? మురికి గుడ్డల వలె ఉన్నాయి. ఈ మంచి కార్యం, అయ్యో నేను ఆల్రెడీ మంచి కార్యం చేస్తున్నాను, నేను చెడు మార్గంలో లేను అనే వారికి మాటలు చెప్తున్నాను. దేవుని సన్నిధిలో మంచి కార్యం చేస్తున్నాను, నేను చాలా మంచిదాన్ని, చాలా మంచివాడు అంటే దేవుడు చెప్తున్నాడు అది సరిపోదు. ఇప్పటికైనా కూడా ఇంకా గుడ్ వేస్ మే నాట్ ఆల్వేస్ బీ గాడ్ వేస్. అర్థమవుతుందండి? మంచి కార్యాలు ఎప్పుడు కూడా దేవుని కార్యాలు అవుతుందని మనము తలంచుకోవడానికి వీలు లేదు. నేను చాలా మంచిదాన్ని అంటే దేవుడు అంటున్నాడు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నేను బట్టబయలు చేయనా, అవి నేను నీకు చూపించిన అన్నప్పుడు దేవుణ్ణి మనము ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో అడుగు పెట్టకముందు ఈ సంవత్సరంలో మనం చేసిన పాపము, మనం చేసిన తప్పులు, మనము దేవుని అయితే మనం బాధ పెట్టామో, గాయపరిచామో, ఈ సంవత్సరం మనం దేవుని అడగాలి. ప్రభా, మేబీ నేను మంచి కార్యాలు, నా దృష్టిలో నేను మంచి కార్యం చేశాను అని అనుకుంటాను, కానీ ఇప్పటి నుంచి నేను నీ మీద ఆధారపడుతున్నాను, నీవు నా కార్యాలను సఫలపరచండి. హల్లెలూయా. సో మనం ఏదైతే మంచి కార్యం అనుకుంటున్నామో ఆ మంచి కార్యంలో కూడా ఇంకా మంచి దేవుడు చేయాలని కోరుకోనండి. టర్న్ ఫ్రమ్ ఆల్ యువర్ వేస్ అండ్ టర్న్ టు గాడ్. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదామండి. యెషయా గ్రంథము 55:7. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పూర్తిగా మనము దేవుని సన్నిధిలో మనల్ని మనము అర్పించుకోవాలంటే ఫస్ట్ థింగ్, మన మార్గం నుంచి మనము ఏంటండి, మన ఆలోచన నుంచి మనము జారుకోవాలి.
దేవుని మార్గంలో మనము రావాలి. అప్పుడు నువ్వు పూర్తిగా యువర్ సరెండరింగ్ టు గాడ్. ఆమెన్, హల్లెలూయా. నా కార్యం గొప్పదనుక, నా ఆలోచన గొప్పది అనుకుంటారు. నా ఉద్దేశాలు ఎప్పుడు కరెక్ట్ అండి. కొంతమంది మాట్లాడతారు, నేను ఏం చెప్తే అది రైట్. అలాంటి వారికి దేవుడు అంటున్నాడు, నో, కమ్ టు మీ, ఐ విల్ ఫర్గివ్ యూ అండ్ ఐ విల్ లీడ్ యూ. ఆమెన్. అయ్యా ఎవరైతే అయ్యా ఈ మంచి కార్యాలు సరిపోవట్లేదయ్యా, నా పాత జీవితం విరక్తి పొందిస్తుంది ప్రభా, ఐఎమ్ సో డిస్సాటిస్ఫైడ్, డిస్గస్టింగ్గా ఉంది ప్రభా, విరక్తితో నేను జీవిస్తున్నాను ప్రభా, ఈ రోజు నుంచి అయినా పూర్తిగా నేను నీ మీద ఆధారపడతాను అంటే దేవుడు అంటున్నాడు, ఐ విల్ పార్డన్ యూ. ఆమెన్, హల్లెలూయా. నేను నిన్ను క్షమించి నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నిన్ను క్షమిస్తాను, బహువాత్సల్యంతో నిన్ను చేర్చుకుంటాను, జాలి పడతాను. ఆమెన్. ఈ సంవత్సరంలో నేను చాలా ప్యూర్గా ఉన్నానండి. నేను అస్సలు తప్పు చేయలేదు, సనుక్కోలేదు, తిట్టలేదు, అన్నీ భరించాను అనేవారు ఎవరైనా ఉన్నారా? ఏం కదండి. ఎన్నిసార్లు దేవుని వైపు మనము దేవుని చూసి మనము సనుక్కున్నాం, గాయపడ్డాము. అంతేకాదు మనము దేవుని వైపు తిరగకుండా మనుషుల వైపు తిరిగి శాపాన్ని కొని తెచ్చుకున్నాము. అంతేనా అండి? నేను అస్సలు మనుషుల వైపు తిరగలేదు అనేవారు లేరు. ఏదో ఒక చిన్న విషయంలో అయినా కూడా దేవుని కాదని మనుషుల వైపు తిరిగిన వారు ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న మాట దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ తిరిగి నా సన్నిధిలో నువ్వు వచ్చి నా వైపు నువ్వు తిరిగిన ఎడల, టోటల్గా నాకు పరిపూర్ణంగా నిన్ను నీవు సమర్పించుకున్న ఎడల నేనేం చేస్తానో చెప్తాను అని చెప్తున్నాడు. మొదటిగా దేవుడు చెప్తున్న మాటని చదువుదామండి. మలాకి 3:11. మలాకి 3:11. చదవండి, తీసుకున్నారు చదవండి. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాకల్పు కండియుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఫస్ట్ థింగ్, ఈ వాక్యం మన అందరికండి. ఫస్ట్ థింగ్, దేవుని ఈ రోజుల్లో ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత చాలామంది దేవుని వైపు తిరిగారండి, భయపడిపోయారు. ప్రార్థన, భక్తి జీవితం కలిగి జీవించడము స్టార్ట్ చేశారు. అంతేనా అండి? ఎప్పుడు లేని భక్తిహీనులు కూడా అమ్మో మా ప్రాణానికి ఏమైపోతుందని చెప్పి భక్తిపరులుగా మారిపోయారు. ఎవ్రీబడి, చాలా మట్టుకు పీపుల్ ఆర్ టర్నింగ్ టు గాడ్. కొన్ని వీడియోస్ మనం చూసాము ఫేస్బుక్లో. అందరు కూడా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి మోకరించి దేవుని తట్టు తిరిగారు. వారికి దేవుడు ఏం చెప్తున్నాడు, మనందరికీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మొట్టమొదటి కార్యము నేను చేస్తాను. ఇఫ్ యు టర్న్ టు మీ, నీ చెడుతనం విడిచి నా వైపు నువ్వు తిరిగినట్లయితే మొట్టమొదటి కార్యము నేను సైతాన్ గాడికి నోటీస్ ఇస్తాను. హల్లెలూయా. సాతాన్ని గద్దిస్తాను, నీ శత్రుని నేను గద్దిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళిపో, నా బిడ్డల నుంచి నువ్వు వెళ్ళిపో, నీకు స్థానము లేదు. హల్లెలూయా. ఎవరికి నోటీస్ ఇస్తున్నాడండి? ఎవరికి? ఇప్పుడు నేను పేరు పెట్టి పిలుస్తాను, మీరు వచ్చి చెప్పాల్సి వస్తుంది పైకి. ఎవరికి ఇస్తున్నాడు దేవుడు నోటీస్? సైతానికి. సేటన్, యూ హ్యావ్ టు ఇవాక్యుయేట్ రైట్ నౌ, మూవ్ అవే ఫ్రమ్ దెమ్. హల్లెలూయా. దుష్ట శక్తులు, చాతబడి శక్తులు, ఇంకా అండి సైతాన్ యొక్క అనుచరులు, సిక్నెస్తో, బాండేజ్తో, బంధకంతో ఉంటున్నారా? దేవుడు అంటున్నాడు కదా, నీవు నా పైన పూర్తిగా ఆధారపడినప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ ఐ విల్ డూ ఇస్ సైతానికి నోటీస్ ఇస్తాను, వెళ్ళిపో. హల్లెలూయా, హల్లెలూయా. మలాకి 3:11 దేవుడు అంటున్నాడు, నేను నీ శత్రువుని గద్దిస్తాను. ఇందాక చెప్పాం కదండి, వెన్ ద సన్ సెట్స్ యూ ఫ్రీ, యు ఆర్ ఫ్రీ ఇండీడ్. హల్లెలూయా. ఎక్కడుంది మాట? చూద్దాం. యోహాను సువార్త 8:36 చూద్దామండి. జాన్ 8:36. కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు. హల్లెలూయా. సైతాను తన బిడ్డల పైన దాడి చేస్తూ ఉంటున్నాడండి. లోకుల పైన కాదు, తన బిడ్డల పైన దాడి చేస్తాడు. దేవుని ప్రజల పైన దాడి చేస్తూ ఉంటున్నాడు. బంధకంలో పెడతా ఉన్నాడు, నష్టంలోనికి తీసుకువెళ్తూ ఉంటున్నాడు. కానీ Satan will receive a notice from God, from the King of Kings, from the God of heaven. Hallelujah. పరలోకం నుంచి ఒక నోటీస్ సాతాను గడికి వస్తుంది. ఏంటి? వెళ్ళిపో.
సతాయించింది చాలు, దాడి చేసింది చాలు, వెళ్ళిపో ఇంకా. ఇఫ్ ద సన్ సెట్స్ యు ఫ్రీ, యు ఆర్ ఫ్రీ ఇండీడ్. ఆమేన్. నిజంగా మనము బంధకం నుంచి ఎవరైతే ఈరోజు ఐ వాంట్ టు బీ అవే ఫ్రమ్ దిస్ ప్రిజన్ లార్డ్. ఏంటంటే బంధకాలు. సైతాన్ ఏం చేస్తాడండి? బంధించేవాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఐ విల్ కమాండ్, ఏంటండి? ఐ విల్ కమాండ్ ద ఈవిల్ టు గో అవే ఫ్రమ్ యూ. ఆమేన్. హల్లెలూయా. కీర్తనకారుడు రాస్తున్న కీర్తన చూద్దామండి. 35వ కీర్తన 1-4 వచనాలు చదువుదాము. కీర్తనలు 35, 1-4. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడును, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడుమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారికి నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయ ఆలోచించువారు వెనుకకు, చెప్పండి, వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అమ్మా. ద స్పిరిట్ ఆఫ్ డెలివరెన్స్ ఇస్ దేర్ విత్ us రైట్ నౌ. హల్లెలూయా. దేవుడు మామూలుగా చెప్పట్లే ఈ మాట. నేను నోటీస్ ఇస్తున్నా సాతానికి, వాడు వెళ్ళిపోవాలని. ఏం చేస్తున్నాడండి? ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఆల్రెడీ దేవుడు మనకి మాత్రము ఏం చేస్తున్నాడు? వెనుకకి వెళ్ళిపో. I think those who are watching online are better than you all. I think they are receiving better than you all. ఏంటండి? రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ డెలివరెన్స్ టుడే. ఆమెన్. హల్లెలూయా. యేసే అంటున్నాడు కదా, నువ్వు బంధకంలో ఉన్నావు. నువ్వు ఏ బంధకం అండి? మనకి ఏ బంధకాలు ఉన్నాయి? ఎంత జాబ్ ట్రై చేసినా రాదు. ఎంత బాగుపడాలన్నా, ఎంత ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా కూడా ఆరోగ్యం అనేది మందులు వేసుకుంటాము, వాకింగ్కి వెళ్తాము, పౌష్టిక ఆహారం తింటాము. ఇట్లా చెప్తే మీకు అర్థమవుతుంది. ఇంకేంటండి? బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాము, ద్వారాలన్నీ ఇనుప తాళాలతో ఉంటాయి, తలుపు కొడతా ఉంటాం, తడతా ఉంటాము, జరగదు. దేవుడు అంటున్నాడు, ఒక్కసారి పూర్తిగా నా మీద ఆధారపడు. నా మీద నువ్వు ఆధారపడినట్లయితే ఏం జరుగుతుంది అంటే, నేను నీ కొరకు సైతాను, నిన్ను బంధిస్తున్న సాతాను గాడికి నేను నోటీస్ ఇవ్వబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక నోటీస్ ఇచ్చాడు అనుకోండి, ఈ లోకంలో రాజ్యాలు, గవర్నమెంట్ కూడా పనిచేయదండి. ఆమెన్. పరలోకం నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? నోటీస్ ఇస్తాడు. ఏసే కాలంలో చాలామందికి మరి దెయ్యాల చేత పీడింపబడిన వారు ఉన్నారండి. ఒక ఆమె అయితే 18 సంవత్సరాల నుంచి దెయ్యాల చేత పీడింపబడిపోయి వంగిపోయిందంట. దేవుడు ఏం చేశాడు? సాతానా, వెనుకకు వెళ్ళిపో. యు డోంట్ హ్యావ్ రైట్స్ టు టచ్ హర్ ఎనీమోర్. నేను వచ్చాను. ఆమెన్. హల్లెలూయా. మారిస్లో అయ్యగారు ఎంతమందికి తెలుసు తెలియదు, కానీ మేము చిన్నతనంలో మా చర్చ్ తరపున మేము క్వార్ టీంలో ఉండేవారము. నేను 7th 8th స్టాండర్డ్స్లో ఉన్నప్పుడు డాడీ వాళ్ళు అలాగే మా సంఘము మరి మారిస్లో టీంలో మరి వారు, ఆయన చాలా గొప్ప సేవకుడు అండి. ఈజ్ అ వెరీ గ్రేట్ ఇవాంజలిస్ట్. ఆయన మరి ఇండియా దేశానికి వచ్చి వేలాది కొలది మంది తరలి వచ్చేవారు. ఆయన ప్రార్థన చాలా వింతగా ఉండేదండి. ఆయన ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు పారిపోయేవి, స్వస్థత ఇమ్మీడియట్గా జరిగేది. ఏ బాధతో ఉన్నారో, ఏ బంధకంతో ఉన్నారో స్వస్థత ఇమ్మీడియట్గా జరిగేది. అయితే ఆయన ఒక మాట చెప్పేవాడు. ఏంటంటే, ప్రార్థన అంటే స్వస్థపరచక ముందు, దెయ్యాలను వెళ్ళగొట్టక ముందు ఒక మాట చెప్పాడు. ఓ సాతానా, డోంట్ ఒబే మీ, నాకు లోబడకు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు సజీవుడైన, హీ ఒబే ద రిజన్ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పేవాడు. వెంటనే డెలివరెన్స్ వచ్చేదండి, వెంటనే విడుదల వచ్చేది, సైతాను వెళ్ళిపోయేది.
దేవుడు కూడా మనకి చెప్తున్నాడు. లూకా సువార్త చద్దామండి. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చద్దాము. ఏది మీకు ఎంత మాత్రము హాని చెయ్యదు. చద్దామన్నమాట. లూకా సువార్త 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి. పాములను తేళ్లను త్రొక్కుటకు అంటే పాములు రావని దేవుడు చెప్పట్లేదు, వస్తాయి, నీ దారిలో వస్తాయి. కానీ దేవుడు దాన్ని అధిగమించే శక్తి నీకు ఇస్తాడు. ఏదియో మీకెంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. యాజ్ యూ కీప్ ఆన్ గివింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ డే టు డే, డైలీ, ఈరోజు పూర్తిగా నీ మీద ఆధారపడతాను ప్రభా అని సండే మాత్రమే కాదు, ప్రతి దినం నువ్వు అలాగా ప్రతి విషయంలో దేవుని మీద నువ్వు ఆధారపడ్డావనుకోండి, డే బై డే దేవుడు ఏం చేస్తున్నాడంటే సైతాన్ గాడికి డైలీ నోటీస్ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డైలీ సైతాన్ గాడికి నోటీస్ ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటాడు? చచ్చిన పాము వల్లే ఉంటాడు. హీ కాంట్ డూ ఎనీథింగ్ టు యూ. నోటీస్ ఫ్రమ్ గాడ్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఆజ్ఞ ఇస్తాడు, కమాండ్ చేస్తాడు, రాసి పెడతాడు, నీ జీవితం మీద రాసి పెడతాడు, డు నాట్ టచ్ అని. హల్లెలూయా. షాప్లో ఏం చేస్తారండి? విలువైన వస్తువులే కదండి డు నాట్ టచ్ అంటారు. మీరు విలువైన వస్తువులు కాదేమో అందుకే అంటున్నారు. ఏంటండి షాప్లో ఏం పెడతారండి? విలువైన వస్తువులు, డు నాట్ టచ్ అని అంటారు కదా. దేవుడు మనల్ని కూడా అలాగా విలువైన వారిగా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి సైతానికి ఒక నోటీస్ పెడతాడు. ఏమని పెడతాడు? డు నాట్ టచ్. హల్లెలూయా, డు నాట్ టచ్. అంతే. ఈ రోజు నుంచి నీవు విడిపించబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏ చాతబడి శక్తులు, ఏ దుష్ట శక్తులు నీకు హాని ఇక చేయవు. మీ ఇంట్లో మంత్రాలు చేసి తాయతులు వేసిన, కుంకుమలు జల్లిన, మంత్రగాలు వచ్చేసి ఉఫ్ ఉఫ్ అని ఊదినా చేస్తారా? నాకు తెలియదండి. ఏంటండి? నథింగ్ హ్యాపెన్స్. ఏది కూడా జరగదు. ఎప్పుడు? వెన్ యూ సరెండర్ టు గాడ్ టోటలీ అని చెప్పండి. సంపూర్ణంగా లొంగిపోతాను అంతే. ఆమెన్. మీరు చెప్పేశారు. ఆమెన్. ప్రతి దుష్ట శక్తి నుంచి దేవుడు మిమ్మల్ని ఈ రోజు నుంచే విడిపిస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ డెలివరెన్స్ ఇస్ దేర్ ఇన్ అవర్ చర్చ్ అండ్ యు ఆర్ టేకింగ్ ఇట్ టు యువర్ హోమ్స్ యాజ్ వెల్. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మామూలు స్పిరిట్ ఆఫ్ డెలివరెన్స్ కాదండి, విడుదల చేసే ఆత్మ, బలమైన ఆత్మ. దుష్ట శక్తులు పక్క పెట్టండి, పీడ కళలు కూడా రావండి. కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, అక్క పాములు వచ్చాయి, కాటేసాయి. మొన్న రోజుని కాటేసిందంట ఒక పాము. నథింగ్ హ్యాపెన్స్. పీడ కళలు కూడా రావడానికి వణిగిపోతాయి. హల్లెలూయా. నువ్వు హాంటెడ్ హౌస్లో తెలుగులో ఏమంటారండి? అరే మనం అందరం ఇంగ్లీష్ మీడియం అయితే భూత్ బంగ్లా. తెలుగులో చెప్పమ్మా. దయ్యాల గృహం అంటారు బ్రదర్, దయ్యాల కొంప అన్నారు. హాంటెడ్ హౌస్లో కూడా హాయిగా నువ్వేం చేస్తావు? తలగడ పెట్టుకొని హాయిగా పడుకుంటావు. ఆ ఇంట్లో నువ్వు అడుగుపెట్టిన వెంటనే నీ నోటీస్ని చూసి ఆ ఇంట్లో ఉన్న దయ్యాలు కూడా ఆమేన్, హల్లెలూయా. సోఎస్ఎంని చర్చ్ వారు ఎవరి గృహంలో అడుగు పెడుతుంటే దేవుడు వారి మీద ఉన్న నోటీస్ బట్టి ఆ గృహంలో ఉన్న దెయ్యాలు పారిపోతాయి. నీకు తెలియకుండా ఆ విగ్రహాలు ఉన్న బొమ్మలన్నీ కింద పడిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి మహిమను తెచ్చేది ఏది ఉండదండి. మహిమ అంటే ఈ లోకపు మహిమ అండి. దేవుని మహిమ ముందు ఏ మహిమ? దేవుని పోలిన వారు ఈ లోకంలోనే లేరు. దేవుని శక్తి అత్యున్నతమైన శక్తి. ఆమెన్. అదే శక్తితో దేవుడు చెప్తున్నాడు, ఐ యామ్ గోయింగ్ టు డెలివర్ యూ. ఆమెన్. రిసీవ్ ద డెలివరెన్స్. హల్లెలూయా, ఆమెన్. మోషేతో దేవుడు ఒక మాట చెప్పాడు. దేవుడు కనబడి ఒక మాట చెప్పాడు. దేవుడు మోషేతో ముఖాముఖిగా లోకానికి దిగివచ్చి ఒక మాట చెప్పాడు. మోషే, మోషే,
నా జనులు ఏమన్నాడండి? నా జనులు. ఇంకొకసారి మోషేతో ఏమన్నాడు తెలుసా? నా జ్యేష్ఠ పుత్రులు అన్నాడండి. ఏమన్నాడండి? మై ఫస్ట్ బార్న్. నా జనులు, నా ఫస్ట్ బార్న్ ఇజ్రాయలైట్స్. ఇజ్రాయేలు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారయ్యా అంటే బంధకంలో ఉన్నారు. మోషే ఫరోకి చెప్పు. ఫరోకి ఏం చెప్పు? లెట్ మై పీపుల్ గో. హల్లెలూయా. నా ప్రజలను పంపించని ఆనాడు మోషేతో చెప్పాడు. ఈనాడు దేవుడు ఏమంటున్నాడు అంటే సాతాన్తో, లీవ్ మై పీపుల్ అండ్ గో. హల్లెలూయా. నా జనులను విడిచిపెట్టి వెళ్ళు. పూర్తిగా సమర్పించుకుందామా? పూర్తిగా అంటే ఏంటండి? పూర్తిగా అంటే ఏంటండి? అమ్మో అక్క, నెక్స్ట్ నాకు తెలుసు సినిమాలు. అనిల్ బ్రదర్ మన తమ్ముడు పూర్తిగా సినిమాలు, పాటలు, పూర్తిగా ఆ పాటలు ఎందుకండి? దేవుని మహిమపరిచే పాటలు పాడండి. సైతాను ఉండడు. ఆమెన్. మోషేతో అంటున్నాడు, లెట్ మై పీపుల్ గో. ఈరోజు దేవుడు అంటున్నాడు, సాతాన నా ప్రజలను విడిచి వెళ్ళిపో. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ డెలివరెన్స్ లార్డ్. ఆమెన్. అయ్యా సంఘాన్ని నీ చేతిలో పెడుతున్నాము ప్రభా. అయ్యా తండ్రి, దుష్ట శక్తులు, దుష్ట వ్యక్తులు కానీ, సైతాను అనుచరులు, సాతాను, లూసిఫర్ గాడు ప్రభా, అయ్యా వారి యొక్క స్థలంలో ఉండడానికి వీలు లేదు. ఇన్ ద చర్చ్ సేస్ ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు. నీ గురించి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడంటే, ఒకవేళ అయినా కూడా వాడు ఏదైనా బాణం విసిరినా కూడా దేవుడు బ్యాటిల్ ఫీల్డ్లోకి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడండి? బాణాలను భస్మం చేసేస్తాడు. బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్, విక్టరీ బిలాంగ్స్ టు, హల్లెలూయా, బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్, విక్టరీ బిలాంగ్స్ టు అస్. ఆమెన్. యుద్ధము యెహోవాదే, జయము మనదే. ఆమెన్. ఈరోజు నుంచి ఏది ఎంత మాత్రము నిన్ను హాని చేయడానికి, బల్లులు, పుల్లులు, తేలు, నథింగ్. ఒకసారి లాస్ట్ ఇయరే మా ఇంట్లో కాదు, మా విల్లాస్ 14 విల్లాస్ ఉంటాయండి. ఆ 14 విల్లాస్లో 2 కుక్కలు ఉంటాయి. ఆ 2 కుక్కలు కూడా, ఒకటేమో ఎలుగుబంటిలాగా ఉంటుంది, నల్లది. అది నడుస్తేనే ఎదురింటి కారు కూడా ఆగిపోతుంది. అంటే ఎదురు వస్తున్న కారు కూడా ఆగిపోతుంది, ఇంత పొడుగు ఉంటుంది. ఫస్ట్ ఎలుగుబంటి అనుకున్నాం, ఫుల్ జెట్ బ్లాక్, ఇంత బరువుగా ఉంటుంది. ఇలా మెల్లగా నడుస్తూ ఉంటే ఎలుగుబంటి అని భయపడ్డాం. అదొక బ్రీడ్ ఆఫ్ డాగ్ అంట. ఇంకో కుక్క కూడా ఉంది, అది కూడా భారీగా ఉంటుంది. ఒకసారి ఉదయకాలము లాస్ట్ ఇయర్ పిల్లల్ని మరి స్కూల్ బస్ దగ్గర దింపడానికి వెళ్ళాను. హడావుడిగా ఉరుకుతా ఉన్నాను. అంతలో జోజమ్మనో చెప్పారు, మమ్మీ ఇంట్లో ప్రాజెక్ట్ మర్చిపోయాను, చార్ట్ పేపర్ మర్చిపోయాను అని చెప్పింది. అని చెప్పిన వెంటనే మేము లాస్ట్లో ఉంటామండి, దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అక్కడ నుంచి బస్ దగ్గరికి వెళ్ళడానికి. అయ్యో, బస్సు వాడేమో లాస్ట్ స్టాప్ పిల్లలదే, వాడు ఆగడు, టైం ఏమో లేట్ అయిపోతుంది. ఎలాగంటే అప్పుడే నేనేం చేశాను, మీరు ఇక్కడే ఉండండి, బస్సు ఎక్కకండి, నేను ఇలా వెళ్ళి ఇలా వస్తానని చెప్పి నేనేం చేశానంటే ఆ బస్ని మరి అక్కడ పిల్లల్ని అక్కడ ఆపి ఉరుకుతున్నా, ఇంకా టైంకి అందుకోవాలి. అండ్ ఇంకోటి, ఆ రోజు అసెంబ్లీలో మరి థాట్ ఫర్ ద డే మా పిల్లలు ఒక పాప చెప్పాలన్నమాట. సో అసెంబ్లీ మిస్ కాకూడదు కాబట్టి ఇద్దరు, ఒకళ్ళేమో ప్రాజెక్ట్, ఒకళ్ళేమో అసెంబ్లీ మిస్ కాకూడదు, ఇద్దరు భయపడతా ఉంటున్నారు. ఇంకా నేను పరుగులు తీస్తూ ఉన్నాను. నేను పరిగెత్తుకుంటా ఉంటుంటే ఎవరో పరిగెడుతున్నారని పెద్ద కుక్క ఎలుగుబంటి వలె నన్ను వెంబడిస్తే ఇదేంటిరా బాబు, ఇది వెంబడిస్తుందని ఏం చేయాలి అని ఆగిపోయాను. ముందు ఇంకొక పెద్ద కుక్క, నేను పరిగెత్తుతున్న నా సప్పుడు విని, ఆ చెప్పుల సౌండ్ విని ముందు నుంచి ఎదుర్కొంటుంది నన్ను. నాకు ఇంకా హార్ట్ స్టాప్ అయిపోయింది. సారీ, హార్ట్ బీట్ స్టాప్ అయిపోయింది. వెనుక నుంచి ఎలుగుబంటి, ముందు నుంచి పెద్ద కుక్క. ఏం చేయాలి? వెంటనే అనుకున్నా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దగ్గరకు వస్తుంది, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
ఆగిపోయి అలా నిలబడ్డాను. మిగతా పనులు అక్కడ ఊడ్చేవారు, వాచ్మెన్, అయ్యో ఏమైపోతుంది, అంత ఫాస్ట్గా వస్తుంది ఆ కుక్క, ఏమైపోతుందని వారు ఏమీ చేయలేక అలా నిలబడి చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తే అలా నిలబడ్డారు. ఏంటి ప్రభు అనుకున్నాను. అనుకునేవారికి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని గట్టిగా చెప్పేవారికే అది ఎక్కడ ఎంత దూరం నుంచి ఎంత వేగంగా వస్తుందో నన్ను చూసి ఆగిపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఐ సా ద స్పిరిట్ ఆఫ్ డెలివరెన్స్. వెనక నుంచి కుక్క ఆగిపోయింది, ముందు నుంచి కుక్క ఆగిపోయింది. అప్పుడు ఆగిపోయినాక అందరూ వచ్చారు. ఆగిపోయినాక అప్పుడు చైన్స్ పెట్టి వస్తూ ఉన్నారు. ఆగిపోయింది, దగ్గరకు వచ్చి నా వాసన చూసి కుక్క పిల్లలు ఎలా ఉంటాయి, కుక్కి అంటారు కదా, అలాగన్నది. నేను అనుకున్న ప్రభువా, ఇది కేవలము ద పవర్ ఆఫ్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభులో ఉంటే మనం ఏ విషయంలో పెద్ద పులి వచ్చినా పాము కనపడినా కూడా మనం ఏం చేయాలి అంటే ఏం చేయాలి? లార్డ్, నేను పూర్తిగా నీ మీద ఆధారపడ, నా ప్రాణము, దేహం, నా సర్వము నీవే ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? స్పిరిట్ ఆఫ్ డెలివరెన్స్ని పంపిస్తాడండి. ఆమేన్. దేవుడు అంటున్నాడు కదా మలాకి 3:11, నిన్ను బట్టి నీ శత్రువుకు నేను గద్దిస్తాను. గద్దించే దేవుడు ఎవరిని? ఎప్పుడు? తన బిడ్డల కొరకు, తన ప్రజల కొరకు. ఫరోని గద్దించిన దేవుడు సాతాన్ని కూడా గద్దిస్తాడు. ఆమేన్. రెండోదిగా మనం చూద్దామండి. ద సెకండ్ థింగ్ గాడ్ విల్ డూ వెన్ హీ సీస్ దట్ హిస్ చిల్డ్రన్ ఆర్ సరెండరింగ్. రెండోదిగా దేవుడు ఏం చేస్తాడు అంటే 91 కీర్తన 11వ వచనం చూద్దాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. రెండోదిగా ద సెకండ్ థింగ్ గాడ్ విల్ డూ ఫర్ దోస్ హూ సరెండర్ టు హిమ్ ఏంటంటే, రెండోదిగా ఏం చేస్తాడండి? నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. సైతాన్ని పంపిస్తాడు, దూతల్ని రమ్మని చెప్తాడు. హల్లెలూయా. మామూలు దూతలు కాదండి, గొప్ప సంఖ్యలో దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. ఒక్క దూత హిజికియా కాలంలో ఒక్క దూత ఎంతమందిని చంపేసిందండి? ఒక రాత్రి ఒక్కటే దూత ఎంతమందిని చంపేసింది? 185,000 మందిని, 1,85,000. అంతవరకు హిజికియాతో ఒక రాజు, శత్రు రాజు అంటున్నాడు కదా, ఓ హిజికియా, నేను ఏ దేవుడు కాపాడుతాడో చూస్తాను, దేవుళ్ళకి కూడా నేనంటే భయము, ఇంతవరకు ఎన్ని నేషన్స్ని మేము కాంకర్ చేశాము, ఎంతమందిని మేము ఏలామో, వారిలో ఒక్క దేవుడు మమ్మల్ని ఏమీ చేయలేని, నీ దేవుడు ఎంత అని ఏం చేశాడండి? సవాలు విసిరాడు. హిజికియా ఏం చేశాడు తెలుసా? మొర పెట్టుకున్నాడు. చూద్దాం ఆయన ప్రార్థన చూద్దామండి. 2 రాజులు 19వ అధ్యాయం 19వ వచనము. హిజికియా రాజు యొక్క ప్రార్థన. 2 Kings 19:19. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే, నిజముగా అద్వితీయ దేవుడవైన నిజముగా అద్వితీయుడు దేవుడనైనా యెహోవాని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. 35వ వచనం. ఏం జరిగింది? ఆ రాత్రియే యెహోవా దూత ఆ రాత్రే ప్రార్థన చేసిన రాత్రే, ఈరోజు నువ్వు సరెండర్ చేసిన రాత్రే, దేవుని మీద ఆధారపడిన రాత్రే దేవుడు ఏం చేశాడు? అదే రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. నెక్స్ట్ మార్నింగ్ ఆ రాజు లేచాడు, సైన్యం కొరకు వెళ్ళాడు. సైన్యం ఏమైపోయింది? చచ్చిపోయారు. ఎవరి వల్ల? ఒక్క దేవదూతకి ఎంత శక్తి ఉందండి? ఏంటండి? ఒక్క దేవదూతకి ఒక్కటే రాత్రి ఏం చేసింది? 185,000 మందిని, శత్రువుల సైన్యాన్ని ఏం చేసింది? హతము చేసింది. ఆమేన్, హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో దేవుడు తన దేవదూతలను ఆజ్ఞాపిస్తున్నాడు. అంత్య దినాల్లో ఎందరైతే ప్రభా ఐ సరెండర్ మై లైఫ్ టు యూ, నా యొక్క వికెట్ వేస్ని, నా యొక్క తప్పుదాన్ని, చెడు మార్గాన్ని వదిలిపెట్టి పూర్తిగా నేను నీ మీద ఆధారపడుతున్నాను ప్రభా అంటే సైతానికి నోటీస్ ఇస్తాడు. దేవదూతలకి ఏమిస్తాడండి? ఏమిస్తాడో? ఆజ్ఞ ఇస్తాడు.
కమాండ్. జోక్యం చేసుకుంటారు. ఇంకా దేవదూతలు జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుంది తెలుసా అండి? 35వ కీర్తన, ఇందాక చదివిన కీర్తన 5-6 వచనాలు మనం చద్దాము. దావీదు రాస్తున్న ప్రార్థన ఇక్కడ మనం చూస్తున్నాము. యెహోవా దూత వారిని తరుమునుగాక, యెహోవా దూత వారిని పారద్రోలునుగాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. 5వ వచనం చదువుతున్నావా? యెహోవా దూత వారిని పారద్రోలునుగాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టు వారు వలె. గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె ఉందురుగాక. యెహోవా దూత యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటై జారుడుగా ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. సో గాడ్ విల్ ఆర్డర్ హిస్ ఏంజల్స్ టు టేక్ చార్జ్ ఓవర్ యూ, టు వర్క్ ఫర్ యూ. హెబ్రీ పత్రికలో ఏముందండి? దేవదూతలు అంట మనకు సేవ చేస్తాయంట. ఎవరైతే దేవుని పూర్తిగా నమ్ముతారో, ఆధారపడతారో, దేవా నీవే నా స్వాస్థ్యం అంటారో, వారికి దేవుడు దేవదూతలను మామూలు సంఖ్య కాదు, పెద్ద సంఖ్యలో, చెప్పండి, పెద్ద సంఖ్యలో దేవుని దూతలు జోక్యం చేసుకోబోతున్నారు. ఆమెన్. ఎంతమంది చూడాలనుకుంటున్నారు? ఇదంతా కూడా బుర్ర కథలాగా చెప్తున్నారు. ఏంజల్స్ని చూసారా? ఏంజలిక్ ప్రెజెన్స్ ఏంటో మీకు తెలుసా? మీరు చూడబోతున్నారు అయితే. ఆమెన్, హల్లెలూయా. ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, ఇన్ యువర్ ఫైనాన్సెస్, ఇన్ యువర్ మినిస్ట్రీ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్, ఇన్ యువర్ చర్చ్. ఆమెన్. ఏం చూడబోతున్నాము? ఏంజలిక్ ప్రెజెన్స్. ఆమెన్, హల్లెలూయా. మీరు నమ్మట్లేదు కానీ అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో దేవదూతలతో స్టార్ట్ అయిందండి. న్యూ టెస్ట్మెంట్లో. పాత నిబంధన చెప్పట్లేదు, కొత్త నిబంధన చెప్తున్నాను. ఈ అంత్య దినాల్లో మనకి ఎవరున్నారు? దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తాడు? ఏంజల్స్కి. ఆమెన్. ఒకసారి ఒక పాస్టర్ గారు 93 ఏళ్ళు ఉన్నాడు. ఆ పాస్టర్ గారు నిద్రపోతూ మధ్యరాత్రి వాష్రూమ్కి వెళ్ళాలని మెలకు వచ్చి వాష్రూమ్కి వెళ్తున్నాడు. వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు అక్కడ కాలు జారి బాత్రూంలో ధబయలని పడబోతున్నాడు. అంతలో ఒక పక్కన ఒక పెద్ద వ్యక్తిని చూశాడు. ఆయన ఇలా పట్టుకోవడం చూశాడు. ఇలా అని చూశాడు ఆయన వైపు. నేను దేవుడు పంపించిన దేవదూత, నిన్ను కాపాడకు దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అని చెప్పి ఆయనను గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 92 years ఓల్డ్ పాస్టర్ గారికి ఆ రోజు అందరికీ చెప్తున్నాడు. ముఖం వికసించింది, సంతోషంగా చెప్తాడు. ఐ సా ఏంజల్ ఆఫ్ గాడ్. నేను దేవదూతను చూశాను, ఆయన నన్ను రక్షించాడు. ఈ 92 ఏండ్లలో కూడా నేను చనిపోకుండా, నా తల పగలకుండా నన్ను కాపాడిన ఆ దేవదూతను బట్టి దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మరు కానీ నేను నమ్ముతానండి. మొన్ననే ఆన్లైన్ ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను దేవరాజు గారితో పంచుకున్నాను. ఆన్లైన్ ప్రేయర్ అయిపోయిన తర్వాత పడుకున్నాను, ప్రార్థన చేసి పడుకుని ఇలాగా నేను ఇలాగ రగ్గు కప్పుకున్నాను. రగ్గు కప్పుకున్న తర్వాత ఎవరో నా నుదుటిని ఇలా అన్నట్టు నేను తక్కువని తీసి, దేవ్ నువ్వేమైనా ఇలా అంటున్నావా అని నేను ఆయన ఏమో చక్కగా పడుకున్నారు. మళ్ళా నేను వేసాను, మళ్ళా దుప్పటి కప్పుకున్నాను. ఈసారి దుప్పట్లోనే కళ్ళు గట్టిగా ఇలా తెరిచి చూశాను. ఏమన్నా షాడో ఏమన్నా కనపడుతుందేమో చూద్దామని. మళ్ళా నుదుటిని ఇట్లా అంటున్నారు, కాలని ఇట్లా అంటున్నారు, బజ్జోమని జోజో పెట్టినట్టుగా అనిపించింది. మళ్ళా టక్మని తీశాను. డేవ్ నువ్వే కదా అని నన్ను అంటున్నాను. అనేవరకే ఏమైంది, ఏం జరిగింది అని అప్పుడు అంటే, నాన్న ఎవరో నన్ను ఇలాగా అంటే, ఇలాగన్నారా ఇలాగన్నారా అని తను సైగ చేస్తూ ఉన్నాడు. అలాగే అన్నాడు నాన్న అంటే, కేవలము దేవుని దూతలు నాన్న అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట అన్న వెంటనే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ఇక పడుకుంటాను ప్రభా, ఇంకా అన్నకు ప్రభా, ఇలానే ప్రార్థన చేసి పడుకున్నానండి. ఐ బిలీవ్. ఆమెన్, హల్లెలూయా. ఐ బిలీవ్ ఇన్ ఏంజల్స్. దయాల శక్తులు మీరు ఎంత నమ్ముతారో దేవుని శక్తిని అంత నమ్మండి. దేవుడు నిజంగా మీకు చూపిస్తాడు. ఆమెన్. అంటే దెయ్యం శక్తి సైతాన్ వెంబడిస్తుంది, నీడలాగా పడుతుంది. చిన్న సౌండ్ వచ్చే వరకే ఏదో కీడు చేయడానికి వచ్చింది, ఏదో మమ్మీ అంటారు. పెద్ద అబ్బాయిలు కూడా ఏంటండి మమ్మీ అని నా దగ్గర పడుకో అంటారు. దేవుడు
తన ప్రజలకు దేవదూతలను ఆజ్ఞాపిస్తాడు. యు హ్యావ్ టు ఫీల్ ఇట్. ఆ స్పర్శ మీకు తగిలితే దేవదూతలు ఇలా అన్నారండి, ఇలా ముత్తుతారు, ఇలా పట్టేసుకుంటారు. ఏంటండి అంటే దేవుడు ఎందుకు పంపిస్తాడు? నేనున్నాను బిడ్డ. ఆమెన్. పోయిన నెలలో చాలా భయంకరమైన, అసలు అన్ఎక్స్ప్లెయినబుల్, అన్రీజనబుల్ బీపీ, హై బీపీ వచ్చింది. ఆ రోజు నేను మా జయమ్మ సిస్టర్ గారితో పంచుకున్నాను. ఆ రోజు నేను నా పక్కనే ఎవరో వచ్చి కూర్చొని, ఏమనట్లేదు, కూర్చున్నట్టుగా నా మంచం దగ్గర కూర్చుంటే లొట్టబోతుంది కదా, అలాగా కూర్చొని ఉండడం నేను చూశాను. ఏ హాని చేయలేదు. కానీ అదే రోజు నైట్ నాకు ఇట్లా జరిగిందని బాధపడినప్పుడు దేవుడు ఆ సమయంలో డెలివరెన్స్ ఇవ్వడానికి దేవుడు ఆ బంధకం, సైతాన్ నన్ను బంధిస్తుంది, వాక్యం చెప్పకుండా ప్రతి సండే వాక్యం చెప్పకుండా ఇక్కడ నిలబడకుండా, అన్రీజనబుల్ అనమాట. అసలు ఎందుకు వస్తుందో తెలీదు. బీపీ ట్యాబ్లెట్స్ టైం టు టైం వేసుకుంటున్నాను. ఆ బీపీ ట్యాబ్లెట్స్ నాకు పడలేదు, మరి ఏంటో నాకు తెలీదు, హై బీపీ. అటువంటి టైంలో నేను దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాను. ఎవ్వరు లేరు. దేవుడు సంఘస్థులను దేవదూతలుగా పంపించారు. వారు వచ్చి ప్రార్థన చేశారు. హల్లెలూయా. పేతురు శ్రమలో ఉన్నప్పుడు, బంధకంలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు సంఘము ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఏం జరిగింది? దేవదూతలు ఎక్కడికి వచ్చారు? పేతురున్న గదిలోనికి, జైల్ని బద్దలయ్యేటట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. బంధిస్తున్నాడా సైతాను? గుర్తుపెట్టుకోండి, దేవదూతల్ని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మీరు ప్రార్థన చేసి చూడండి. యేసయ్య దగ్గర కూడా సైతాను వచ్చినప్పుడు ఆయన అధిగమించాడు. సాతాని శోధనని అధిగమించాడు, తట్టుకున్నాడు, ఆకలి తట్టుకున్నాడు, హింసను తట్టుకున్నాడు. ఆ తర్వాత సైతాను చూసి వెళ్ళిపోయింది. మరి ఎన్నడూ యేసయ్య జోలికి రాలేదు. ఎవరు వచ్చారమ్మా? దేవుని దూతలు వచ్చి యేసయ్యని బలపరిచారు. ఆమెన్. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తామండి, 11వ వచనంలో, ఆఫ్టర్ సేటన్ లెఫ్ట్, దేవదూతలు వచ్చి బలపరిచాడు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా దేవుని చిత్తం చేసిన ప్రతిసారి దేవదూతలు వచ్చి శబ్బాష్ అన్నట్టుగా నన్ను ఇలాగా ఏమంటారు, మెదులుతారా, కంఫర్ట్ చేస్తున్నారు. ఆమెన్, హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు సీ ఏంజలిక్ ప్రెజెన్స్ ఇన్ యువర్ లైఫ్, సరెండర్ టు గాడ్ టోటలీ. ఆమెన్. చూస్తామండి, ఖచ్చితంగా చూస్తాము. అపోస్తల కార్యంలో చూస్తున్నాము. ప్రతిసారి కూడా 4 సార్లు స్టెఫెన్ అంటాడు, ఏంజల్స్, ఐ సీ ఏంజల్స్ అని అంటాడు. దేవదూతల గురించి చెప్తాడు. ఈరోజు కూడా ఉంటున్నాయి, దేవదూతలు ఉంటున్నాయి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చద్దాము. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14 చద్దామండి. మీరు నమ్మకపోతే ఈ మాట మీరు ప్రతిసారి చదవండి. హెబ్రీ 1:14. వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందుబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? వీరందరూ అంటే ఈ దూతలంతా అండి. ఏంటండి? ఈ దూతలంతా రక్షణను వారసత్వంగా మరి పొంది ఉన్న వారికి సేవ చేయడానికి పంపించిన సేవ ఆత్మలే కదా. ఆమెన్. సేవకులైన ఆత్మలే కదా. ఎవరండి? ఎవరికి వస్తాయి దేవదూతలు? మీ జీవితంలో, మీ ఫైనాన్స్లో, మీ మినిస్ట్రీలో, మీ చర్చ్లో, మీ యొక్క ఫ్యామిలీలో, మీ బిజినెస్లో, మీ జాబ్లో నీకేం చేస్తాయి? ఏం చేస్తాయి? సేవ చేస్తాయి. ఏం చేస్తాయి అండి? అందరూ అనుకుంటున్నారు ఇవన్నీ సేవ, ఏంజల్ సేవ చేయాలంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడాలా అన్నట్టుగా, ఏమోలే చూద్దాంలే అన్నట్టుగా ఆన్సర్ చెప్తున్నారు. ఎవరికి ఇష్టం లేదండి? మీరు బాత్రూంలో పడినప్పుడు అప్పుడు దేవదూత రాకపోతే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం ఎవ్వరు చూద్దాం, విందాం, బాగానే ఉంది వినడానికి. సెకండ్స్లో వస్తాయి అంట అండి దేవదూతలు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఒకసారి ఒక వీడియో నేను చూశాను. ఒక కారు, వ్యాన్ వేగంగా వస్తుంది. సిగ్నల్స్ 4 సిగ్నల్స్ ఉన్నాయి. కొంతమంది చూసుంటారు. ఆ 4 సిగ్నల్స్లో సిగ్నల్కి ఆగిపోకుండా వేగంగా వస్తుంది. ముందున్న వెహికల్స్ని కొట్టే అంత వేగంగా వస్తుంది. ఏమైపోయిందో ఏమో కానీ సీసీ కెమెరాలో ఏముందంటే ఆ వెహికల్ని ఇలాగే ఎత్తేసింది. చూశారు కదా?
ఇలాగ ఎత్తేసింది, కనబడట్లేదు. ఏమైపోతుందని బద్దలు కొట్టుకున్నారు తలలు. సైంటిస్టులు సీసీ కెమెరాలు షాడోస్ కనిపిస్తాయా, ఏం కనపడతాయి, ఎందుకు అట్లా? అదొక్కటే కాదు, దాని పక్కనున్న వెహికల్ కూడా ఇలా ఎత్తబడింది. ఆ గాలి ఎట్లయితే వచ్చిందో ఆ గాలిలో ఆ లైన్లో ఉన్న వెహికల్స్ అన్నీ కూడా ఇలాగా, అంటే తోకని తీసి ఇట్లా అంటే ఎలా ఉంటుంది అలాగా వెహికల్స్ అన్ని వెహికల్స్ అన్ని తోకని తీసి ఇలాగ అన్నట్టుగా. అది చూడంగానే థ్యాంక్ యూ జీసస్, అక్కడ ఎవరున్నారో, నీ ప్రజలు ఎవరున్నారో ప్రభువా, వారిని నువ్వు రక్షించడానికి నీ దేవదూతలకు ఆజ్ఞాపించావు. ఈరోజు నువ్వు యాక్సిడెంట్స్ పాలు కాకుండా, ఈరోజు నువ్వు శ్రమల పాలు కాకుండా, ఈరోజు నీకు హాని కలగకుండా, కీడు అంటకుండా నువ్వు ఉన్నావంటే కేవలము ఎందుకండి, దేవుడు తన దూతలకు ఆయన ఏం చేశాడు, ఆజ్ఞాపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఎలీషా జీవితంలో ఏం జరిగిందో చూద్దాము. 2 రాజులు 6:16. గొప్ప సేవకుడైన ప్రవక్త అయిన ఎలీషా జీవితంలో ఏం జరిగిందో చూద్దామండి. అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మాట చెప్దామా, మరొకసారి ఎలీషా మాట మనం మరొకసారి చెప్దామా. భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులని. ఆమేన్, హల్లెలూయా. ఎవరు పక్షం, మన పక్షం ఎవరున్నారండి, దేవదూతలు ఉన్నారండి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు, పెద్ద సంఖ్య అని చెప్పండి, నమ్మకపోతే చెప్పకండి. పెద్ద సంఖ్యలో. భయపడన అవసరం లేదు. వెన్ యూ సరెండర్ టోటలీ టు గాడ్, దేవుడు ఏం చేస్తాడండి, తన దేవదూతలను సేవకులుగా నీకు, పరిచారకులుగా దేవుడు నీకు పంపిస్తాడు. ఆమేన్. 3వదిగా చూద్దామండి. వాట్ హ్యాపెన్స్, వాట్ ఈస్ God going to do when you surrender to God completely. 3వదిగా మనం చూద్దాము. మనం ఒకవేళ దేవునికి పరిపూర్ణంగా మనము అర్పించుకున్నట్లయితే ఏం జరుగుతుందో చూద్దాము. we will see the glory of God. ఏంటంటే దేవుని మహిమను మన కళ్ళారా చూస్తాం. ఆమేన్. సరెండర్ అని చెప్పండి. ఆమేన్. సరెండర్ అని ఎవరైతే చెప్పారో వాళ్ళు ప్రేయింగ్ పీపుల్, ప్రార్థించేవారు. నేను పూర్తిగా దేవుని మీద ఆధారపడతాను, నువ్వు ప్రార్థన చేయలేదనుకోండి, నువ్వు కేవలము అబద్ధాలు చెప్తున్నట్లే. సరెండర్ అనేవారు ఏం చేస్తారు, ప్రార్థించేవారు, ప్రార్థన చేసేవారు. ప్రార్థిస్తామా, ప్రార్థిస్తేనే నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడుతున్నావు. ఆమేన్. సామెతలు 3వ అధ్యాయంలో ఏముందండి, సామెతలు 3వ అధ్యాయంలో ఏముంది చదువుదాము. 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. ఏమని అంటున్నాడు, ఎక్నాలెడ్జ్ అంటే ఏంటండి, గివ్ ఎక్నాలెడ్జ్మెంట్ లెటర్ అంటే ఏం చేస్తారు, రాసి ఇస్తారు కదండి. ఎక్నాలెడ్జ్ అంటే చెప్తారు, అంతే కదండి. నీ ప్రవర్తన అంతటి మీద దేవా నీకే అధికారం అని నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇఫ్ యు ఆర్ అ సరెండరర్, యు ఆర్ ఆల్సో అ ప్రేయర్ వారియర్. ఆమేన్. నీవు దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డావంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థించే వ్యక్తివి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించడం నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తావు అంటే దేవుని యొక్క మహిమను చూస్తావు. ఆమేన్. అన్న అనే ఒక స్త్రీ యేసయ్య పుట్టినప్పుడు ముసలి స్త్రీ అండి, భర్త చనిపోయాడు. కానీ ఆమె ఏం చేసింది, ఆలయంకు వెళ్ళి ఏం చేస్తుంది, ప్రార్థన ఉపవాసాలతో దేవుని మహిమను చూడడానికి వేచి ఉంటా ఉంది. ఆమేన్. ప్రార్థన చేసేవారు దేవుని మహిమని కంపల్సరీ చూస్తారు. ఆమేన్. అన్న ఏం చేసిందంటే దేవుని చూడడానికి ఆశపడింది, ప్రార్థిస్తూ కూర్చుంది. దేవుడే, యేసు ప్రభువే ఆమె యొద్దకు రావడము జరిగింది. హల్లెలూయా. ఇఫ్ యూ సరెండర్ టు గాడ్ టోటలీ, గాడ్ విల్ కమ్ టు యూ త్రూ యువర్ ప్రేయర్స్. ఆమేన్. గాడ్ విల్ వాక్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్.
ప్రతిరోజు ఆయన మహిమని చూడాలని నువ్వు ఆశపడినట్లయితే ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయు. ప్రతిరోజు ఆయన అధికారానికి నీవు నీ ప్రవర్తనని ఒప్పుకొనుము. అప్పుడు ఏం చేస్తాడు? దేవుని యొక్క మహిమను చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ అంటే మామూలు ఆన్సర్ ఫర్ ప్రేయర్స్ కాదు. మహిమ అంటే ఏంటి? మైటీ ఆన్సర్ ఫర్ ప్రేయర్స్. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామా. మైటీ ఆన్సర్స్. అయ్యా, మంచి మహిమ గల ఉన్నతమైన ఆన్సర్ని, జవాబుని నాకు దయచేయండి ప్రభా. ఎంతమంది చూడాలనుకుంటున్నారు? మైటీ మిరకల్స్, మైటీ ఆన్సర్స్, మహిమోన్నతమైన, చెప్పండి, మహిమోన్నతమైన మహిమా స్వరూపిని చూడాలి. ఆమెన్. హల్లెలూయా. మహిమ గల జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. హగ్గై గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. హగ్గై 2 చదువుదామండి. 3 నుంచి చదువుదాము. హగ్గై 2:3 నుంచి చదువుదాము. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుతుంది. దానితో ఇది ఎందుదను పోలినది కాదని తోడుచున్నది కదా. దానితో ఇది ఎందునని పోలినది కాదని తోచుచున్నది కదా. ఈ కాలంలో ఏం జరుగుతుందంటే, సొలొమోను కట్టిన మందిరము మహిమగల మందిరం అని అక్కడ ఉన్న వారందరూ చూసి, మహిమగల మందిరం అని అక్కడ ఆ కాలంలో ఉన్న వారందరూ చూసి ఆశ్చర్యపడిపోయేవారు. అయితే హగ్గై టైంలో దేవుడు అంటాడు, నా మందిరం విషయమై నీవు రిపేర్ చేయడానికి కానీ, నా మందిరాన్ని బాగు చేయడానికి కానీ మీరు పూనుకొనండి అంటే, జనులందరూ వచ్చి కొంతమంది నిలబడి దేవుని మందిరాన్ని కట్టడానికి ఇష్టపడ్డారండి. అప్పుడు ఏం జరిగిందంటే, అక్కడున్న వారందరూ అన్నారు, అయ్యో, ఆ మహిమ మందిరము ముందు ఈ మందిరము ఎంత. ఏమన్నారండి? పాస్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్ కాలంలో దేవుడు మహిమ కనిపించింది, న్యూ టెస్ట్మెంట్లో కనపడలేదు అనడానికి వీలు లేదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, అయ్యా మా తల్లిదండ్రుల టైంలో ఎంత బాగుంది ప్రభా, నా టైం ఇంత వేదన. అయ్యా నా చిన్నతనం ఎంత బాగుంది, నా పాస్ట్ ఎంత బాగుంది, మా సంఘాలు ఎంత బాగున్నాయి, మా ఉద్యోగాలు ఎంత బాగుంది, మా హెల్త్ ఎంత బాగుంది. దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఇలాగే కొంతమంది సనిగారు. చూద్దాము, హేళన కూడా చేశారు. 4వ వచనం చూద్దాము. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చదేమనగా, జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడకు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడగు యెహోజాదాగు కుమారుడైన యెహోషువతో ధైర్యము తెచ్చుకొనుము. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది సైన్యములకు యెహోవా వాక్కు. చదవండి అమ్మా. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. హల్లెలూయా. నా ఆత్మ మీ మధ్యలో ఉంది కాబట్టి భయపడకుండా పని జరిగించండి. ఆమేన్. హల్లెలూయా. 6వ వచనం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింప చేతును. హల్లెలూయా. ఇన్ అ లిటిల్ వైల్. ఏంటండి? ఇంక కొంతకాలము. నువ్వు మహిమని చూడలేదా? అప్పుడు ఎప్పుడో మహిమని చూసావా? ఇప్పుడు మళ్ళొక్కసారి చూపిస్తాను. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో చెప్పండి, నింపెదను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను సో అసెంబ్లీ చర్చ్ని మహిమతో నింపెదను. వచ్చి వారందరూ ఆమెను చెప్పును గాక, చూడును గాక. దేవుని మహిమను చూస్తారు. చదవండి అమ్మా. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారము నాది. ఇదే సైన్యములకు. హల్లెలూయా. హల్లెలూయా.
గ్లోరీ ఆఫ్ ద లాటర్ హౌస్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫార్మర్ హౌస్. చూడండి 9వ వచనం చద్దాము, అండర్లైన్ చేసుకుందాం ఈ మాట. 9వ వచనం, ఈ కడవరి ఈ మందిరము కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించెదను. ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ గోయింగ్ టు డూ. హీ ఈస్ గోయింగ్ టు గ్లోరిఫై దిస్ చర్చ్. ఆమేన్, హల్లెలూయా. మళ్ళా చెప్తాను, దేవుడు మన మందిరాన్ని మహిమపరచబోతున్నాడు. ఆమేన్. మునుపటి మహిమ కంటే ఎక్కువ మహిమ. మనదేం సంఘం అండి? కడువరి సంఘం. ఏంటండి? కడువరి సంఘం. అంత్య దినాల్లో అన్ని సంఘాలు మూయబడినప్పుడు మనది మాత్రము నిలబడుతుంది. ఎందుకు అంటే ఆయనకు లోబడి పూర్తిగా ఆయన మీద మనము ఏం చేస్తున్నాము? ఆధారపడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా గట్టిగా చెప్పండి. మహిమ అంటే యువర్ ప్రేయర్స్ ఆర్ గోయింగ్ టు బి ఆన్సర్డ్. ఆమెన్. మహిమ అంటే భూమి కంపించబోతుంది. ఆమెన్, హల్లెలూయా. నీకు ఖచ్చితంగా ఏది అవసరం అనుకుంటున్నావో ఆ గ్లోరీ నువ్వు మునుపు ఎన్నడూ చూడండి ఈ సంవత్సరంలో వచ్చు తరం వారికి కూడా నువ్వు చూడబోతున్నావు, చూపించబోతున్నావు. పక్కన వారికి చెప్పండి, సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద చర్చ్ అని. చెప్పలేదు, తెలుగులో చెప్తారా? చెప్పారా సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని? వినేవారు చెప్పలేదేమో, వినేవారు కూడా చెప్పండి. మళ్ళీ ఒకసారి దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ యూ సరెండర్ టు గాడ్ అని చెప్పండి. చాలా పెద్దగా చెప్పండి. దేవుని మహిమను చూడాలంటే నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం చేయబోతున్నాడండి? ఈ 3 కార్యాలు అద్భుతంగా ఉన్నాయి కదండి. ఎస్, ఫస్ట్ది ఏంటి? సేటన్కి నోటీస్ రాబోతుంది. ఏంటండి? నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడినప్పుడు సాతానికి నోటీస్ వస్తుంది. రెండోదిగా దేవదూతలు నీకు సేవ చేయడానికి నీ ప్రక్కనే ఉంటారు. ఏ సంఖ్యలో? పెద్ద సంఖ్యలో. హల్లెలూయా. మూడోదిగా ఎస్, త్రూ ప్రేయర్స్. దేవుని మనం ఎంత ప్రార్థన చేస్తే అంత మహిమను చూపించబోతున్నాం. ఆమేన్. మహిమ లేదు అనడానికి లేదు. దేవుని మహిమ, దేవుని దేవదూతలు, ఇది చెప్పిన దేవుడు, ఈ పోడియం నుంచి చెప్పిన దేవుడు, ఆయన మార్గము, ఆయన మాటలు రమ్యము. ఆమేన్. రమ్య మార్గములు, రమ్యమైన మాటలు. ఆమేన్, హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా? ఈరోజు ఒకవేళ పూర్తిగా నన్ను నేను సమర్పించుకోలేదు ప్రభా, ఇంకా ఎక్కడో ప్రభా నీకు దూరంగా జీవిస్తున్నాను, అయితే నీవు నాతో చెప్పి ఉన్నావు, నీ మధ్యలో ఉన్నవారు అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పామయ్యా. నా సర్వము నీవే అయ్యా తండ్రి. ఎవరైతే నా సర్వము నీవే ప్రభా అన్న వారందరూ కూడా లేచి నిలబడి దేవుని మరొక్కసారి మనల్ని మనము అర్పించుకుందామా, సమర్పించుకుందామా, లొంగిపోదామా, పూర్తిగా లొంగిపోదాము. దేవుని సన్నిధిలో అడుగుదాము, అయ్యా సర్వము నీవే ప్రభా, నా సర్వము యేసే, నీవే ప్రభా తండ్రి. ఆస్తియు సంపదన ఎన్ని ఉన్నా, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, తోబుట్లు ఎంతమంది ఉన్నా, సర్వము నీవే ప్రభా, నా సర్వము నీవే. నా వైద్యుడు నీవే, పరమ వైద్యుడు నీవే, నా బోధకుడు నీవే, నా కౌన్సిలర్వి నీవే, నన్ను ఆదుకున్న కేడము నీవే. యు ఆర్ మై షీల్డ్ అండ్ మై బక్లర్. నేను ఆశ్రయిస్తున్నాను ప్రభా. దేవా, నా కళ్ళు నిన్ను చూసే కళ్ళుగా చేయండి అయ్యా. నా మనస్సు నీ పైన పూర్తిగా ప్రభా ఉంచమని అడుగుచున్నాను స్వామి. ఏకాగ్రత నాకు దయచేయండి. నా పైన త్వరగా వచ్చి నీ దయను నా పైన చూపించండి. నా సమయము నీకే, నా వినయము నీకే ప్రభా, నా సమస్తము నీకే. ఉదయము, రాత్రి, మధ్యాహ్నము ప్రభా నీ కొరకు అర్పించుకుంటాను. నా కనులు నీపై
చాలును. ఈ జీవితం నీ నీడలో నాకది చాలును. నా సమయం నీకై, నా వినయం నీపై, నా ఆర్తత నీకై, నా దేవా నీకై. ఉదయం నీకై, దివసం నీకై, రే నీకై, నిరతం స్తోత్రం. ఈ దేహము నీ కోసము, నీ పొందగా దీవెన. ఈ జీవితం నీ నీడలో నాకది చాలును. ఈ దేహము నీ కోసము, నీ పొందగా దీవెన. నా కనులు నీపై, నా మనస్సు నీపై. ఏకాగ్రత ఏకాగ్రత నా యేసు నాకై, నా యేసు నాకై. త్వరగా నాపై దయనే చూపే ప్రభువే కనుక సతతం స్తోత్రం. ఈ జీవితం నీ నీడలో నాకది చాలును. ఈ జీవితం థ్యాంక్ యూ జీసస్. నాకది చాలును. నా సమయం నీకై, నా సమయం, నా వినయం నీపై, నా ఆర్తత, నా దేవా నీకై, నీకై. ఉదయం నీకై, దివసం నీకై, రే నీకై, నిరతం స్తోత్రం. ఈ దేహము నీ కోసము, నీ పొందగా దీవెన. ఈ జీవితం నీ నీడలో నాకది చాలును. ఈ దేహము నీ కోసము, నీ పొందగా దీవెన. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నా కళ్ళు ఈ రోజు నుంచి నీ పైన, నా మనస్సు నీ పైన ప్రభా.
నా ఆలోచన యావత్తు నీ మీద ఆధారపడుతుందయ్యా. నా ప్రవర్తన అంతటా కూడా ప్రభా నీ అధికారానికి ప్రభా లోబడుతుంది, లొంగిపోతుంది స్వామి తండ్రి. ఈ రోజు నుంచి ప్రభా తండ్రి సైతానికి నోటీస్ ఇస్తున్నందుకు నీకు వందనాలు, డెలివరెన్స్ ఇస్తున్నందుకు నీకు వందనాలు, నా నిమిత్తమై దేవదూతలకు ఆజ్ఞ ఇస్తున్నందుకు నీకు వందనాలు, నీ మహిమను మేము చూసేలాగా చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ యొక్క మందిరాన్ని ప్రభా, కడువరి మందిరము ప్రభా యేసయ్యా తండ్రి, మునుపటి మందిరము కంటే మునుపటి మహిమ కంటే అధిక మహిమతో నింపబోతున్నావు, నీకు వందనాలు. నీ మాకు ఇచ్చిన వాగ్దానం కొల్ల సొమ్ము అతి విస్తారంగా నీకు ఇవ్వబోతున్నానని చెప్తున్నందుకు నీకు వందనాలు. లెక్క పెట్టుటకు ఊహించుటకు ప్రభా తండ్రి మా కళ్ళతో నీ మహిమను చూచేంతటి కూడా ప్రభా తండ్రి అధిక మహిమతో మమ్మల్ని నింపుతున్నందుకు నీకు వందనాలు స్వామి. ఈరోజు ఎవరితో అయితే నువ్వు మాట్లాడావో ప్రభా, మా చెడుతనాన్ని మేము విడిచిపెట్టి, ఇంకా ఎవరైతే విడిచిపెట్టకుండా ప్రభా, పరిపూర్ణంగా విడిచిపెట్టకుండా పరిశుద్ధులుగా ఉండకుండా ప్రభా ఎవరైతే ఉన్నారో వారిని మన్నించండి. వారితో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. టాక్ టు దెమ్ లార్డ్ జీసస్. పూర్తిగా వారిని ప్రభా నీకు సమర్పించుకునే వారుగా చేయండి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు చంటి బిడ్డ నుంచి వృద్ధుల వరకు కూడా ప్రభా పరిపూర్ణంగా ప్రభా నీ మీద ఆధారపడటకు, లొంగిపోటకు, సమర్పించుటకు సహాయమును దయచేయండి ప్రభా. నువ్వెంత మంచి దేవుడవయ్యా. యెషయా 55:7 చెప్పావు, తిరిగి నా తట్టు నువ్వు తిరుగుతే, తిరిగి నీవు నా తట్టు తిరుగుతే నీ పట్ల నేను జాలిని చూపిస్తాను, మహావాత్సల్యంతో నేను క్షమిస్తానని చెప్పావయ్యా. ఇంకా ఎవరు చెడు మార్గంలో విడిచిపెట్టుకున్నారో ప్రభా అయ్యా యేసు రాజా నీ ఆత్మను వారి మధ్యలో అయ్యా కురిపించండి ప్రభా తండ్రి. ఈ అంత్య దినాలు మేమున్నాము ప్రభా అయ్యా యేసయ్యా నీ మహిమను నీ దేవతలను చూచేవారుగా మమ్మల్ని చేయమని అయ్యా ఈరోజు ప్రభా తండ్రి మమ్మల్ని మేము అయ్యా నీకు పూర్తిగా లొంగిపోతున్నామయ్యా. అయ్యా ప్రతి బిడ్డను అయ్యా చంటి బిడ్డల నుంచి ప్రభా అయ్యా తండ్రి తల్లిదండ్రులు కూడా ప్రభా తండ్రి యేసయ్యా అయ్యా అందరూ కూడా లొంగిపోయేవారుగా మమ్మల్ని చేస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ, 3 అద్భుత కార్యాలు మా జీవితంలో చేస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం.